హలో అండి, నమస్తే. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు రియల్ లైఫ్లో ఖచ్చితంగా యూజ్ అవుతాయండి. మొదటి యూస్ఫుల్ టిప్, కూరగాయలు తెచ్చుకున్నప్పుడు ఆలును తీసుకుంటాం కదా. ఆలును మనము వెంటనే వండుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు, కానీ కొన్ని రోజుల తర్వాత ఆలును వండుకోవాల్సి వచ్చినప్పుడు అవి త్వరగా మెత్తబడతాయండి. అవి గట్టిగా అస్సలకే ఉండవు. అలాంటి టైంలో మీరు ముందుగా వంట చేసుకునే ముందు ఈ ఐస్ ముక్కలను ఒక గిన్నెలో వేసి మెత్తబడిన ఆలులన్నిటినీ కూడా ఈ ఐస్ దాంట్లో ఉంచేసేయండి. ఇలా ఒక 10 to 15 మినిట్స్ పాటు ఉంచేసారనుకోండి, మనము వండుకునేటప్పుడు ఆలులు అనేవి మెత్తగా కాకుండా మళ్ళీ ఎప్పటి మాదిరిగా గట్టిగా వచ్చేస్తాయి. వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టును చాలా త్వరగా తీయాలి అంటే మనము ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా నైఫ్తో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. మనము ఒక్కొక్కసారి కేజీల చొప్పున వెల్లుల్లి రెబ్బలపై ఉండే పొట్టును తీయాలంటే మన చేతులు అనేవి నొప్పి పెడతాయి కదా. అలాంటి ఇబ్బంది ఏదీ లేకుండా ఇలా ముందుగానే మనము వెల్లుల్లి రెబ్బలను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఎన్ని కేజీలైనా సరేనండి, ముందుగా ఇలా వెల్లుల్లి రెబ్బలన్నింటినీ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాక దీంట్లో గోధుమ పిండిని కానీ లేదా బియ్యం పిండిని కానీ వేసేసి ఈ బియ్యం పిండిలో ఈ వెల్లుల్లి రెబ్బలను ఇలా చేత్తో గట్టిగా ఒక 2-3 టైమ్స్ పాటు అనేసామనుకోండి, దానిపై ఉండే పొట్టు అనేది చాలా సింపుల్గా వచ్చేస్తుందండి. ఇలా అన్న తర్వాత దాంట్లో ఉండే బియ్యం పిండిని కానీ పొట్టును కానీ ఇలా సపరేట్ చేసుకోవాలి. ఇలా అనేసినప్పుడే దాంట్లో ఉండే పొట్టు అనేది కూడా సపరేట్ అయిపోతుందండి. చూడండి, ఇక్కడ మనకి వెల్లుల్లిపాయలపై ఉండే పొట్టు అనేది పోయింది. మిగతా కొన్ని వాటికే ఉంటాయండి. మనము చేత్తో ఇలా అనగానే కూడా మిగతావి కూడా వచ్చేస్తాయి. చూస్తున్నారు కదండి, ఇలా వెల్లుల్లి రెబ్బలపై పొట్టును చాలా త్వరగా సింపుల్గా తీయాలి అంటే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. మనము సరుకులు తెచ్చుకున్నాక ఈ సరుకులన్నిటినీ కూడా ఓపెన్ చేసి ఏదైనా బాక్స్లోకి వేసుకుంటాం కదండి. ఎక్కువైన వాటిని మళ్ళీ అదే కవర్లో ఉంచేస్తాము. అప్పుడు కవర్లో ఉండేది మెత్తబడటం కానీ, పురుగు పట్టే అవకాశం కానీ లేదా కింద పడే అవకాశం అనేది ఉంటుంది. కవర్లో ఉన్న సరుకులను ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మనము నీట్గా మడత పెట్టుకున్నామనుకోండి, కింద పడ్డా కానీ లేదా పురుగు పట్టకుండా ఎన్ని రోజులైనా కూడా ఇదే కవర్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇలా సమోసా షేప్ ఆకారంలో మలుచుకున్నాక వెనుక సైడు వీటిని చిన్న చిన్నగా ఇలా మడతలుగా మలుచుకోవాలి. తర్వాత ఈ చివరి కొండలను మనము ఇలా అనేసామనుకోండి, ఈ కవర్ అనేది అస్సలకే ఓపెన్ కాదు. దీంట్లోకి గాలి చొరబడకుండా, పురుగు పట్టకుండా ఎన్ని రోజులైనా కూడా అలాగే ఉంటుంది. మరొక యూస్ఫుల్ టిప్, ఇలాంటి ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి కదండి, దాన్ని తీసుకొని మనము గాజు సీసాలను ఇలా కవర్లో పెట్టుకొని తీసుకున్నాం అనుకోండి, అవి కింద పడే అవకాశం ఉంటుంది. ఇలా ఇంటూ షేప్ ఆకారంలో కవర్ని అనేసి దీంట్లో మనము గాజు పాత్రలను పెట్టేసి కవర్తో బయటకి ఎక్కడికి తీసుకెళ్ళినా కూడా కింద పడే అవకాశం అనేది ఉండదండి. ఎందుకంటే ఇక్కడ ముడి పడటం వలన రెండు కూడా టైట్గా ఉంటాయి. పిల్లలు కానీ మనం కానీ ఇలా ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్ళవచ్చు. షర్ట్స్ పై ఉండే బటన్స్ ఉంటాయి కదండి, ఇవి కొన్ని రోజుల తర్వాత లూజ్ అవుతాయండి. మళ్ళీ వీటిని మనము స్టిచ్చింగ్ వేయాల్సిన పని అయితే ఏర్పడుతుంది కదా. అలా కాకుండా ఉండాలి అంటే మనము ఇలా బటన్స్ పై ముందుగానే నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి, షర్ట్కి సంబంధించిన కలర్ని కానీ లేదా మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే ఆ కలర్ని ఇలా వెనుక సైడు దారానికి వేసేయండి. ఇలా చేయటం వలన షర్ట్స్ పై ఉండే బటన్స్ అనేవి చాలా త్వరగా ఊడిపోవండి. ఎన్ని రోజులైనా కూడా అలాగే ఉంటాయి. ఇక్కడ వెనుక సైడ్ వేసాం కాబట్టి కలర్ ఏదైనా పర్వాలేదండి. చూసారు కదండి, ఇలా బటన్స్కి వేసామనుకోండి, మనము పదే పదే స్టిచ్చింగ్ చేయాల్సిన పని అయితే ఉండదు. ఏవైనా కొత్త షర్ట్స్ తీసుకున్నప్పుడు కాలర్కి వెనుక బాగాన ఇలా స్టిఫ్గా ఉండేది వస్తుంది కదా, దాన్ని వేస్ట్ అని పడేస్తాం. కానీ వీడియోలో చూపించిన మాదిరిగా మనకి ఎంత కావాలో అంత మాత్రమే సైజుని కట్ చేసుకోవాలి. ఇలా మధ్యలో స్పేస్ ఉంది చూడండి, దాన్ని మాత్రమే తీసుకుంటున్నాను. మన ఇంట్లో చిన్న చిన్నవి ఫ్లక్కర్లు కానీ పిన్నిస్లు కానీ ఏవైనా సరేనండి, వాటిని విడిగా ఇలా పెట్టేసామనుకోండి, అవి మనకి దొరకడం కష్టమవుతుంది, వెతకాల్సిన పని ఏర్పడుతుంది కదా. ఇలా స్పేస్ ఉన్న మధ్యలో మనము ఈ చిన్న చిన్న ఫ్లక్కర్లను కానీ పిన్నిస్లను పెట్టేసామనుకోండి, అన్నీ ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి ప్రతిసారి వెతకాల్సిన పని ఉండదు, చాలా నీట్గా ఉంటుంది. ధనియాల పొడిని కానీ జీలకర్ర పొడిని కానీ ఇలా మనము ఎక్కువగా మిక్సీ పట్టుకొని స్టోర్ చేసుకున్నాం అనుకోండి, చాలా త్వరగా పురుగు పట్టే అవకాశం ఉంటుంది. ఇలా ఎన్ని రోజులైనా పురుగు పట్టకూడదు అంటే రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, కొద్దిగా మాత్రమే ఈ ధనియాల పొడిలో కలిపేసామనుకోండి, పురుగు పట్టే అవకాశం అనేది అస్సలకే ఉండదు. స్మెల్ కూడా అస్సలకే పోదండి, చాలా రోజుల పాటు అలాగే ఉంటుంది.
ఇంట్లో ఉండే కబోర్డ్స్ ఉంటాయి కదండి, ఇలా కబోర్డ్స్ని మనము చేత్తో పట్టి తీసేటప్పుడు దాంట్లో చాలా డస్ట్ పడుతుందండి. మనము క్లాత్తో కానీ బ్రష్తో కానీ క్లీన్ చేయలేం కదా. అలాంటి టైంలో ఇలాంటి టూత్పిక్ కానీ ఇయర్ బడ్ ఉంటుంది కదా, దాంతో మనము ఇలా చిన్న చిన్న స్పేస్లో మనము ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మెయిన్ డోర్కి లాక్ వేసేవి ఉంటాయి కదండి, అలాంటి వాటిలో కూడా డస్ట్ అనేది పడుతుంది. మనము బ్రష్తో కానీ దేంతో కూడా క్లీన్ చేయలేమండి. ఇలా ఇయర్ బడ్తో అయితే చాలా ఈజీగా క్లీన్ చేయొచ్చండి. చూస్తున్నారు కదండి, ఎంత డస్ట్ అయినా కూడా ఇలా సింపుల్గా వచ్చేస్తుంది. మన పని కూడా చాలా సులువుగా అయిపోతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని కూడా చూసేయండి. ఒక చిన్న బౌల్ని తీసుకొని దాంట్లో బేకింగ్ సోడాను, మన ఇంట్లో చిన్న చిన్న క్యాప్స్ కానీ పెన్స్ కానీ ఉంటాయి కదండి, దాంట్లో పట్టే మందంగా మనం ఇక్కడ బేకింగ్ సోడాను తీసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని యాడ్ చేయండి. వీటితో పాటు కొన్ని వాటర్ని మాత్రమే యాడ్ చేయండి. మరీ ఎక్కువగా వేశారనుకోండి ఇది పల్చగా అయిపోతుంది. ఇలా కొన్ని వాటర్ని యాడ్ చేసిన తర్వాత కోల్గేట్ పేస్ట్ని బేకింగ్ సోడాను పూర్తిగా కలిపేసేయండి. మీ ఇంట్లో చిన్న చిన్న పెన్ క్యాప్స్ కానీ పెన్స్ కానీ అయిపోయినవి ఏవైనా ఉంటాయి కదా, దాంట్లో ఇలా గట్టిగా ఉంటేనే మనము పెన్ క్యాప్లో పెట్టగలుగుతాం. ఈ బేకింగ్ సోడా అలాగే కోల్గేట్ పేస్ట్ని కలిపాం కదండి, క్లీనింగ్ ప్రాసెస్లో చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా క్యాప్ను గట్టిగా అనేసామనుకోండి కింది వరకు కూడా వెళ్ళి మనకు మొత్తం కూడా క్యాప్ నిండా కూడా పెట్టేసుకోవచ్చు. ఇలా పూర్తిగా పెట్టేసిన తర్వాత చిన్న ప్లాస్టిక్ కవర్లు ఉంటాయి కదండి, ఆ కవర్ని ఇలా క్యాప్కి పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ను కానీ లేదా ఒక దారాన్ని కానీ చుట్టేసేయండి. ఇలా చుట్టేసిన తర్వాత లోపల ఉన్న ఈ బేకింగ్ సోడా అలాగే కోల్గేట్ పేస్ట్ మనము బయటకి రావటానికి నీడిల్ని కానీ లేదా ఇంట్లో ఏదైనా పిన్నిస్ ఉంటుంది కదండి, దాంతో ఇలా చిన్న చిన్నగా గుచ్చేసేయండి. అప్పుడు దాంట్లో నుంచి మనకి బయటికి వచ్చేస్తుంది. ఇలా చిన్న చిన్న హోల్స్ చేసిన తర్వాత వాష్రూమ్ అనేది ప్రతిరోజు క్లీన్ చేయలేం కదండి, అలా ఇబ్బంది పడుతున్న వారు ఇలా క్యాప్తో సహా మనము ఈ ఫ్లష్ ట్యాంక్లో వేసేయాలి. ఇలా వేయటం వలన మనము ఫ్లష్ని ఎన్నిసార్లు ఆన్ చేసినా కూడా చాలా త్వరగా క్లీన్ అయిపోతుందండి. ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదు. ప్రతిరోజు క్లీన్ చేయాల్సిన పని కూడా అస్సలకే ఉండదు. ఇక్కడ ఫ్లష్ని ఆన్ చేసి చూపిస్తాను చూడండి. మనకి బేకింగ్ సోడా అలాగే కోల్గేట్ పేస్ట్ వేయటం వలన ఇలా నురుగగా వస్తుంది. మనకి చాలా త్వరగా క్లీన్ అయిపోతుంది. అంతేకాకుండా ఎవరైనా వాష్రూమ్ వెళ్ళినప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తుంది కదండి, అలా బ్యాడ్ స్మెల్ రాకుండా కూడా ఎన్ని రోజులైనా కూడా చాలా నీట్గా ఫ్రెష్గా బాత్రూమ్ అనేది ఉంటుంది. చూసారు కదండి, మనము ఇలా ఒక పెన్ క్యాప్ని మనము ఒక 1 వీక్ నుంచి 10 డేస్ వరకు కూడా యూజ్ చేయొచ్చండి. ఇదే ప్లేస్లో మీరు క్యాప్కి బదులుగా పెన్నును కూడా యూజ్ చేయవచ్చు. వాష్రూమ్ అనేది ఎన్ని రోజులైనా నీట్గా కనబడాలి అనంటే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ టిప్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.